ఫ్రెండ్స్, 'చిన్ని' సీరియల్‌లో వామ్మో! వాయ్యో! మనం అసలు ఎవ్వరం ఊహించని విధమైన కథని మలుపు తిప్పాడు. అయితే ఈ కథ మలుపు అనేది ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. ఎందుకనంటే సత్యం బాబు చచ్చిపోతేనే మనందరం గూడా అయ్యో! సత్యం బాబు చనిపోయాడేంటి అనుకున్నాం కదా! అయితే ఇప్పుడు కావేరిని చంపేశాడు డైరెక్టర్ ఈ సీరియల్‌లో. అయితే కావేరి ఎందుకు చనిపోయింది? అసలు చిన్ని ఎక్కడికి వెళ్ళింది అనేది మనం ఈ సీరియల్ ద్వారా తెలుసుకున్నాం. అయితే దేవా పెట్టిన మనుషులు కావ్యనిను చిన్నిని తరుముతూ వచ్చారనమాట. తరుముతూ వచ్చేసరికి ఇంకా కావేరిని వెనకాల పేల్చేస్తారు. పేల్చేసరికి చాలా దారుణమైన స్థితిలో ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి పడిపోతుంది. అదే సమయానికి అక్కడికి నిన్న గుడిలో మనకి కనిపించారు చూసారా? గర్భం కోసం అంటే ఒక పిల్లల కోసం వేచి చూస్తున్న దంపతులు ఇద్దరున్నారు కదా! ఈయనను ఇంకొక వీళ్ళావిడ. అయితే వాళ్ళ ఆటోలో వస్తూ "ఏంటమ్మా ఏమైంది?" అని అడిగితే ఇంకా ఆమె ఏమంటుందంటే కావేరి, నేను చచ్చిపోతున్నానండి. దయచేసి నా బిడ్డని కూడా మీ బిడ్డలాగే చూసుకోండి. మీకు పుట్టే బిడ్డలాగానే నా కూతురిని కూడా చూసుకోండి అంటే, చిన్ని ఏమో వెళ్ళను. నేను నిన్ను తప్ప అమ్మగారు ఎవరు చూడను అంటే, నా మీద ఒట్టే చిన్ని అనంగానే ఇంకా ఏడ్చేస్తుందనమాట చిన్ని. అసలు పరిస్థితి లేదు. ఫస్ట్ ఏమవుతుందంటే, కావేరి వాళ్ళ చేతులు పట్టుకుని రక్తం మడుగులో ఉంటుందనమాట. మొత్తం అంతా పేల్చేస్తారు కదా! అయితే అంటుంది, "దయచేసి మీకు పుట్టబోయే బిడ్డయన్ని ఎలా చూసుకుంటారో, నా కూతురిని కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోండి. ప్లీజ్ అండి. నేను ఇంక చచ్చిపోతున్నానండి. దయచేసి మమ్మల్ని కాపాడండి" అనంటే, ఇంకా ఫస్ట్ ఎవ్వరికైనా అది షాకే కదా! ఒక గుర్తు తెలియని వ్యక్తి నా బిడ్డని మీరే చూసుకోండి అంటే అది చాలా షాకింగ్‌గా ఉంటుంది గదా! అయినప్పటికీ కూడా పాపం ఈ దంపతులిద్దరు కూడా "మేము చూసుకుంటామమ్మా. నువ్వేం బాధపడకు" అనంటే అయితే అంటుంది అని చిన్ని చేతిని వీళ్ళ ముగ్గురు చేతిని చేతిలో పెట్టి "ఇక నుంచి మీరే దీనికి తల్లి, తండ్రి అన్నీ మీరే" అని చెప్పేసి అంటుందనమాట. అయితే అప్పుడు అంటుంది చిన్ని, "అమ్మ నేనెక్కడికి వెళ్ళను. నువ్వే నా తల్లివి. అసలు నువ్వెందుకమ్మా ఎళ్ళిపోమంటున్నావు" అనంటే, "నువ్వు నాకు మాటివ్వు చిన్ని. నా ఆఖరి కోరికేంటంటే నువ్వు ఈ ఊరికి రాకూడదు. ఈ ఊరి మనుషులతో నువ్వు సంబంధం పెట్టుకోకూడదు. అసలు నువ్వు ఎవ్వరో కూడా నువ్వు చూడకూడదు" అని చెప్పేసి అంటుందనమాట. అనేసరికి ఇక ఏమంటుందంటే చిన్ని, "సరేనమ్మా, సరే" అని చెప్పేసి అక్కడి నుంచి తన ఆహ్, అక్ అగ్ అని మాట్లాడుతున్నాంగానే ఇంకా ఆహ్, వీళ్ళు రౌడీలు తరుముకొస్తుంటే అంటుంది, "ఇంక నా మృత్యు వచ్చేస్తుంది. నేను వెళ్ళిపోతాను" అని చెప్పేసి అంటుంటుంది. అంతే ఇంక చచ్చిపోతుందనమాట. ఆహ్, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. ఇంక పాపం ఈ మొగుడు పెళ్ళాలిద్దరూ షాక్ అయిపోతారు. ఈలోపు వాళ్ళొస్తుంటే, "అమ్మ నువ్వు రామ్మా, ప్లీజ్ అమ్మ రామ్మా" అని చెప్పేసి బలవంతంగా చిన్నిని వ్యాన్‌లోకి ఎక్కించి తీసుకెళ్ళిపోతారు. పాపం ఇంకా కావేరి అలాగే ఇంకా చచ్చిపోతుందనమాట. బ్రతకదింకా. అలాగే స్పృహ కోల్పోతుంది. అంటే మనకి చచ్చిపోయినట్టే చూపిస్తారు. ఎందుకంటే ఇంక మనిషిలో ఉలుకు లేదు, పలుకు లేదు. చాలా నాకైతే బాధగా అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకనంటే కావేరినే కదా ఈ సీరియల్‌లో అసలైన పెద్ద ట్విస్ట్. నేను అనుకోవడం జనరేషన్ చేంజ్ చేస్తారేమో అనిపించింది. ఎందుకనంటే అందుకనే ఇంకా ఎవ్వరు కూడా కలిసినట్టు లేదు. అందరిని లాస్ట్ టైమ్ చూసినట్టుగా ఉంది అంతే. సో, నేను అనుకోవడం ఇంకా చిన్ని, అటు పల్లెటూరులో ఉన్న చందు, దేవ దగ్గరున్న మహి వాళ్ళందరూ పెద్దవాళ్ళయిపోతారు. ఇంకా మనకేం తెలీదు. ఒక్క బాలరాజు ఒక్కడే జైల్‌లో ఉండిపోతాడు. కావేరి చచ్చిపోతుందేమో అని అనుకుంటున్నా నేను. నాకు తెలీదు. లేదు ఇంకా సీరియల్ నడవాలి అంటే కావేరి చచ్చిపోయినట్టు మనకెక్కడ చూపించలేదు కాబట్టి మళ్ళీ రీ ఎంట్రీ ఉండొచ్చు.